హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా జనవరి 1వ తేదీ 2025 కొత్త ఏడాది నుంచి భారీగా కొత్త రూల్స్ రాబోతున్నాయి. కొత్త ఏడాది కొత్త నెలతో పాటు కొత్త రూల్స్ కూడా వస్తున్నాయి. కొత్త నెలతో పాటు మనకి కొత్త ఆర్థిక విధానాలు మారబోతున్నాయి. మారిన రూల్స్ మీ బడ్జెట్ పై అయితే ప్రభావం చూపనున్నాయి. కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి, కొన్ని కొత్త రూల్స్ మారనున్నాయి. తాజాగా కొత్త ఏడాది నుంచి రానున్న కొత్త రూల్స్ ఏంటి, సామాన్యులు దీనిపై పడే ప్రభావం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ తీసుకొచ్చింది. యూపీఐ 123 పే ట్రాన్సాక్షన్ను 5,000 నుంచి 10,000కు పెంచింది. యూపీఐ 123 అంటే స్మార్ట్ ఫోన్లు కానివి యూపీఐ సర్వీసులు అందిస్తుంది. ఇక ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేకుండా ఈ సర్వీసులు అయితే పనిచేస్తాయి. జనవరి 1 నుంచి మనకి ఈ సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. ఇక పాప్కార్న్, దేశవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే పాప్కార్న్ పై మనకి తాజాగా ఏంటంటే డిసెంబర్ నెలలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అయితే రాజస్థాన్లో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ పాప్కార్న్ పై అయితే మనకి 3 రకాల జీఎస్టీని అయితే విధించారు. ముందుగా ఉప్పు మసాలాలు కలిపిన పాప్కార్న్ పై 5% జీఎస్టీ, అలాగే ప్యాకింగ్తో వచ్చిన లేబుల్తో వచ్చిన పాప్కార్న్స్ పై అయితే 12% జీఎస్టీ, క్యారామిల్ పాప్కార్న్ పై అయితే 18% జీఎస్టీ విధించనుంది. ఇక జనవరి 1, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ సైతం కొత్త రూల్ను తీసుకొచ్చింది. ఎవరైనా అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వారు కేవలం 2 డివైజెస్లో మాత్రమే యాక్సెస్ చేసుకోగలరు. ఇప్పటి వరకు మనకి ఎవరైనా అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే 5 డివైజెస్లో యాక్సెస్ చేసుకునేవాళ్ళు. ఇక కొత్త ఏడాది నుంచి అమెజాన్ ప్రైమ్ కూడా షాక్ అయితే ఇవ్వబోతుంది. ఇక అమెజాన్ ప్రైమ్ ఏంటంటే 2 డివైజుల కన్నా ఎక్కువ చూడాలనుకుంటే కొత్తగా మళ్ళీ మెంబర్షిప్ తీసుకోవాల్సి. ఇక ట్రాయ్ సూచనల తర్వాత మొబైల్ రీఛార్జ్ ధరలు కొంతమేర ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త సూచనల మేరకు మొబైల్ రీఛార్జీలపై పన్ను తగ్గించాలని అయితే యోచిస్తుంది. ఇక ఏటీఎం కార్డు, దేశవ్యాప్తంగా కొత్త ఏడాది మీరు ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయాలనుకుంటున్నారా? అయితే మీకు కొంచెం ఖరీదు కావచ్చు. అన్ని ఏటీఎంల నుంచి, అన్ని బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే ఏటీఎం ఛార్జీలు పెంచాలని చెప్పి బ్యాంకులు ఆపరేటర్లు ఏటీఎం విత్డ్రా ఛార్జెస్ను పెంచాలని అయితే భావిస్తున్నారు. అలాగే మనకి లిమిట్ దాటిన ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ ఛార్జెస్ అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కంపెనీలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రతి నెల సవరిస్తుంటాయి. గత నెలలో మనకి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరగలేదు, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెరిగాయి. అయితే మనకి కొత్త ఏడాది కమర్షియల్ గ్యాస్ సిలిండర్, వంట నూనె గ్యాస్ సిలిండర్లు పెరుగుతాయో లేదా అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్డేట్పై వేచి చూడాలి. ఇక దేశవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా తినే పార్లేజీ బిస్కెట్స్ సైతం రేట్లు పెరగనున్నాయి. ఇక నివేదికల ప్రకారం పార్లేజీ కంపెనీ తన ప్రోడక్ట్ బిస్కెట్ల ధరలు పెంచే అవకాశం అయితే ఉంది. ముడి చమురు ధరలు పెరగడం, ఉత్పత్తి ఖర్చులు వ్యయం పెరగడమే ఈ బిస్కెట్ ప్యాకెట్ల కంపెనీ ధరలు పెంచడానికి ముఖ్య కారణం. ఇది కాకుండా మనకి బిస్కెట్ ప్యాకెట్ వెయిట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంది. దీంతో ఇది సామాన్యులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా మనకి జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్ల కంపెనీ ధరలను అయితే పెంచుతున్నాయి. ఇక మారుతి సుజుకి, హుండాయ్, మనకి బిఎండబ్ల్యూ, ఆడి, మహేంద్ర, జేఎస్డబ్ల్యూ, ఎంజీ, మెర్సిడీస్ బెంజ్ వంటి కార్లు అయితే ఉన్నాయి. ఈ కారు ధరలని 3% పెంచుతున్నట్లు తాజాగా అయితే కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా కారు కొనుగోలు చేయాలని ఆలోచించేవారు కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించి మనకి సబ్బుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనకి పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో మనకి సోప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆయిల్ని అయితే వాడతారు. దాని కారణంగా మనకి సబ్బుల ధరలు కూడా పెరగనున్నాయి. మనం చేసే సబ్బు ధరలు సైతం 7 నుంచి 8% పెరగనున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా పెరిగిన కొన్ని కొత్త వస్తువుల ధరలు, అలాగే తగ్గిన వస్తువుల ధరలు మీపై ఎలా ప్రభావం చూపబోతున్నాయి? తాజాగా దేశవ్యాప్తంగా వచ్చిన ఈ రూల్స్ పై మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్